జనరల్గా మనం వాయినాలు ఇస్తూ ఉంటాం కదా వ్రతాలకి, నోములకి. మరి ఆ ఇచ్చే వాయినానికి కూడా తీసుకునే అర్హత ఉండాలా తీసుకునే వాళ్ళకి? అంతే కదా మరి. ఇప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తున్నావు, 5 ముత్తైదుకి ఇస్తున్నావు అని అంటే ఏంటి? మనం ఇచ్చేటటువంటి వాళ్ళము బాగుండాలి, తీసుకునే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు మరి ఒక పెళ్లి కాని వాళ్ళకే ఇస్తున్నారు అంటే ఇట్లా ఇందాక చెప్పినట్టుగా ఏదో ఆ రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్తున్నారు. బాగుంది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చా అండి అని అడుగుతున్నారు. బాగుంది, తాంబూలం ఇవ్వు. తాంబూలం ఇవ్వడానికి తప్పే ఉంది. ఆడపిల్లకి చిన్నపిల్లని కూడా మన కుమారి పూజ చేస్తారు, బాల పూజ చేయరు. చిన్నపిల్లని కూడా మనం బాలగా గుర్తిస్తాం కదా. అమ్మవారే చెప్పింది కదా, బాలా త్రిపుర సుందరిగా. మనకు లలితా సహస్రనామంలో ఉండదు కాబట్టి అమ్మవారిగా భావన చేయి, ఎంతవరకు అంతవరకే. అంతేగాని కాబోయేటటువంటి భర్త పక్కన ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఏవైతే చేస్తారో అవన్నీ ఇప్పుడే చేసేయండి అంటే ఎలా కుదురుతుంది? అది ఒప్పుకోదుగా మన సంప్రదాయం. కాబట్టి అలాంటివి పనికిరాదు. కానీ మామూలుగా బొట్టు పెట్టచ్చు, గంధము ఇవ్వచ్చు, పసుపు అనేటటువంటిది కాళ్ళకు కూడా రాస్తారు, అంతవరకు బాగుంది. పెళ్ళైనటువంటి వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, నా వాయనం పుచ్చుకున్నది ఎవరంటే నేనే మంగళగౌరి లేకపోతే నేనే వరలక్ష్మిని అంటుంది. మరి ఈ అమ్మాయి ఏమనంటుంది? పెళ్లి కాకుండా ఇస్తే కుమారిని అంటుందా? ఏమనంటుంది? అక్కడ ఏం చెప్పబడింది? మనకి సంకల్పం ఒకటి ఉంది, దాంట్లో కొన్ని పొందుపరిచారు అంటే దాని అర్థం ఏమిటి? దాన్ని నువ్వు ఫాలో అయిపోవాలి. మన న్యాయ వ్యవస్థలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్ కాదండి నేను ఇంకో సెక్షన్ అంటే ఎట్లా కుదురుతుంది? ఏ సెక్షన్లో ఏది ఉందో అదే ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని ఏర్పాటు చేశారు. చేసినటువంటి వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి, భావితరాలకు వాటిని అందించాలి. దాన్ని మనం గుర్తులు పెట్టుకోవాలి. మరి పసుపు ఇస్తారు, కాలికి పూస్తారు, బాగుంది. మంగళసూత్రాలకి ఇవ్వమంటే ఎక్కడ పెట్టుకుంటుంది? అమ్మాయి పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలి, ఆయన 5 ఇవ్వాలి. 5 ముత్తైదులకి ఇవ్వాలనుకోండి, మంగళగౌరిని కాలే అదే వరలక్ష్మి వ్రతమే పోని ఒక్కళ్ళకే ఇస్తున్నారు. అమ్మాయికి మా సూత్రాలకు పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటుంది? పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినవి పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి, పెళ్ళి కానటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటిది పెళ్ళి కానిటువంటి వాళ్ళకే ఇవ్వాలి. దాన్ని మనం తెలుసుకోవాలమ్మా. ఇటువంటి పిచ్చి పనులు అసలు చేయకూడదు, పిచ్చి పనులు ఏవి మరి. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కొంచెం ఆవేశంగా ఉన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తెలియకపోవచ్చేమో. తెలియకపోతే కనుక పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరు? వాళ్ళని అడిగినా చెప్తారు కదా అమ్మ. మా సువాసనలు అంటే మనం పూజ చేసేటప్పుడు జుట్లు విరబోసుకొని, చేతికి గాజులు లేకుండా, చెవులకి ఇయర్ రింగ్స్ లేకుండా ఇలా చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చా? పర్వాలేదా? అమ్మవారు ఏం చెప్పింది? సువాసిన్యర్చన ప్రీతాయై నమః అని చెప్పింది కదా. అంటే ఏమని చెప్పింది? అవతల సువాసినీలను అర్చించు, నువ్వు ముందు చక్కగా అలంకరించుకో అని చెప్పింది. ఎవరైతే జుట్టు ఈ ఎత్తును పెట్టుకొని గంపశక్తుల్లాగా ఉండి, చేతికి గాజులు లేకుండా ఉండి, చెవులకి తాటంకాలు లేకుండా ఉండి అటువంటి వాళ్ళ పూజలు తీసుకోదామె. ఆమె ఎటువంటివి తీసుకుంటుంది? అవతల సువాసిని ఏ విధంగా అయితే అందంగా అలంకరించి పూజ చేస్తున్నావో, నువ్వు పూజ చేసే ముందు నువ్వు చక్కగా అలంకరించుకో. నుదుట బొట్టు పెట్టుకో, కళ్ళకి కాటుక పెట్టుకో, గాజులు పువ్వులు చక్కగా అన్నీ పెట్టుకొని నువ్వు అలంకరించుకొని సువాసిని మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు అవతల వాళ్ళకి ఏవైతే ఇస్తున్నావో అవన్నీ ముందు నువ్వు అలంకరించుకొని ఆ తర్వాత వాళ్ళకి పూజించు అని చెప్పింది. కానీ వాళ్ళందరూ మీరు చెప్పినట్టు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలమ్మా, జుట్టు విరగబోసుకోవటం అనేటటువంటిది ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఫ్యాషన్ కాదమ్మా, దయ్యాలు వస్తాయని చెప్పేవాడు చిన్నప్పుడు. మాకు కాసేపు జుట్టు ఇట్లా చేసేటప్పుడు, ఇప్పుడు కాదు, పూజ చేసేటప్పుడే కాదు ఎప్పుడూ కూడా జుట్టు ఇట్లా విరగబోసుకొని ఉంటే మా మామగారు చెప్పేవాడు, కాసేపు ఇట్లా ఆరక కొంచెం ఒత్తుగా ఉండి జుట్టు ఆరక ఇదిగా ఉంది మా అమ్మ అని వదిలేశానంటే దయ్యాలు పడతాయే అని అనేవాడు. నిజంగా ఇవాళ రోడ్డు మీదకి వెళితే ప్రతి వాళ్ళు ఇంత పొడుగు జుట్టు వాళ్ళు కూడా ఇట్లా విరగపోసుకోవటం, అది విరగపోసుకోకూడదమ్మా. ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ఏ పూజ చేసేటప్పుడైనా సరే ముడి పెట్టుకోవాలి. సరే ఇప్పుడు మేమేం ముడి పెట్టుకుంటామండి అని అంటే కింద ఉన్నటువంటి పాయ కూడా అల్లి దాన్ని అంటే కింద కుచ్చులాగా వేలాడకూడదు అని చెప్తారన్నమాట.
దానికి అన్ని నియమాలు ఎందుకు పెట్టారంటే చూడండి, ఎప్పుడైతే ఇప్పుడు ఈ జుట్టు కుచ్చు ఉందో కిందకి ఇలాగే ఉందనుకోండి, అందులో నుంచి జుట్టు రాలేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆ జుట్టు రాలి కింద పడుతుందో మనం తినేటటువంటి ఆహారానికి కానీ భగవంతుడు సమర్పించేటటువంటి ఆహారంలో కానీ పడితే గనక అది దోషభూయిష్టమైనటువంటిది. కాబట్టి అందుకని ఈ విధంగా జుట్టు అనేటటువంటి దాంట్లో జాగ్రత్తలు తీసుకోమన్నారు. కానీ వాళ్ళ అసలు ప్రతి వాళ్ళు ఇరగబోసుకోవటమే, ప్రతి వాళ్ళు జుట్టు ఇరగబోసుకోవటమే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. పూజలు చేసేటప్పుడే కాదు, నిత్యము కూడా చక్కగా జడ వేసుకోవాలి. కానీ మీరు చెప్పినట్టు తాటంకాలు చెవులో కూడా పెట్టుకోవట్లా. అమ్మవారు ఏం చెప్పింది? తాటంకై గఢీభూత తపనోడుపమండల అని చెప్పలా. ఇప్పుడు మనం గమనించినట్లయితే కంచి స్వామివారి దగ్గర నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఆచారం ఏమిటంటే జంబుకేశులో అఖిలాండేశ్వరి అమ్మవారిని చూసారా? శ్రీచక్ర తాటంకాలు అవి చెవుల ఉంటాయి అన్నమాట. అవి దాంట్లో ఎన్ని వజ్రాలు ఉంటాయి? 326 వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి అందులో. అవి తీయాలంటే దానికి పెద్ద కలాపం ఉంటుంది తెలుసా? ఎందుకని? అది ఎవరు తీయాలి? దానికి తీసే కంచి పరంపరలో ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారే తీయాలి. దాన్ని కలశంలో కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి అంటే ఏమిటి? దాన్ని అమ్మవారు ఎందుకు చెప్పింది అక్కడ? నీకుండే అమ్మవారికి ఉండే శక్తి అది. మనం కూడా స్త్రీ అనేటటువంటిది శక్తి స్వరూపిణి అని భారతదేశంలో చెప్తారు కదా. హైందవ ధర్మం, సనాతన ధర్మం చెప్పే మాట అదే కదా. మనకుండేటటువంటి శక్తి కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ చెవులవి లేకుండా, గాజులు లేకుండా, మెచ్యూర్ అయినటువంటి అంటే రజస్సుల అయినటువంటి పిల్లలు, ఆడపిల్లలు తండ్రికి కనపడకూడదు, పెళ్ళి అయిన తర్వాత భర్తకి కనపడకూడదు, అన్నదమ్ములకి కనపడకూడదు. ఈ చెవులవి, చేతికి గాజులు మెళ్ళో లేకుండా అని చెప్తాం. కారణం అదమ్మా. ఓకే. అమ్మవారికి చూడండి, మరి అది తీయాలంటే పెద్ద కలాపం. అది తీసిన అంటే వజ్రాలు కదా, మరి రోజు అభిషేకాది కార్యక్రమాలు చేస్తుంటే నీరు పడుతుంది కదా, దాన్ని శుభ్రం చేయటం కోసమని ఏం చేస్తారు? అవి శ్రీచక్రానికి సంబంధించినటువంటిది కదా. ఇంకా దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను కుంభంలోకి ఆవాహనం చేసి అందులో నిక్షిప్తం చేసి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా చేయించి మరమ్మత్తు చేయించి మరలా పెడతారనమాట. మళ్ళా ఊరికే పెట్టరు, మళ్ళా కలాపం, ఇంత కలాపము చేస్తారు. కాబట్టి అమ్మవారి మనకేం చెప్పిందంటే శక్తి ఆడవారు అంటేనే శక్తి. కాబట్టి ఈ తాటంకాలు ఈ చెవులకి ఉండేటటువంటి ప్రాధాన్యత అంతటిది అని చెప్పి అమ్మవారు చెప్పింది. దాన్ని మనం పట్టుకోవాలమ్మా. చెవులవే కాదు, గాజులు కూడా ఇక్కడ ఇది కూడా ప్రతిదీ కూడా మన వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదుగా. అందుకని చెప్పి ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు. చూడండి, ఈ గాజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాడీ వ్యవస్థ మీద ఇట్లా తిరుగుతూ ఉండటం వల్ల కొంచెం ఆడవాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంటుంది. ఒకప్పుడే ఉండేదేమో పెద్ద కుటుంబాలు ఉండటం వల్ల. ఇప్పుడు నేడేంటంటే ఆడవాళ్ళు ఉద్యోగ వ్యాపారాలతో బయటకు వెళ్ళొచ్చి ఇంట్లో చూసుకొని అన్నీ ఇటు అటు సముదాయించుకునేసరికి కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతోంది. కాబట్టి అందుకని వాళ్ళకు ఉండే స్ట్రెస్ అంతా పోయేందుకు కానీ ఈ గాజులు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. చూడటానికి కూడా బాగుంటాయి కదా. అది అన్ని రకాల ఆలోచనలతో మన పెద్దవాళ్ళు అలంకరణలన్నీ కూడాను ఏర్పాటు చేశారమ్మా. ధన్యవాదాలు.